2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సిల్వర్ రేట్‌కొస్తే ఈ రోజు ఎలా ఉంది? అండ్ దాంతో పాటు సిల్వర్ కనుక మనం చూస్తే మీరు ఎప్పుడు చెప్తారు ఇంట్రాడేలో సిల్వర్ చాలా తొందరగా ఒక హాఫ్ అన్ అవర్‌లోనే ఒక 3000, 2000 పెరుగుతుంది అని అంటూ ఉంటారు. ఎందుకు అంత గ్యాప్‌లోనే అంత రేట్ ఎక్కువగా పెరగడానికి రీజన్ ఏంటి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సిల్వర్ యాక్చువల్గా చూసుకుంటే మీరు బంగారంతో పోల్చుకుంటే గ్రాము బంగారము వేలల్లో పలుకుతుంది. అదే మీరు గ్రాము సిల్వర్ చూసుకుంటే వందల్లో పలుకుతుంది. సో అక్కడ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ మూల కారణం ఏంటంటే గ్రాము సిల్వర్ గురించి మనం మాట్లాడుకుంటే జస్ట్ ఒక 200 రూపాయలు అనిపిస్తుంది మనకు. కానీ ఆ 200 గ్రాము సిల్వర్ ఏదైతే ఉందో అది మీరు ఒకవేళ 10 గ్రాములు కొన్నా 100 గ్రాములు కొన్నా ఎక్కువగా మీకు అందులో పనికి రాదు. ఎందుకంటే మీకు కావాల్సింది ఒక మంచి కైండ్ ఆఫ్ ఒక వస్తువు మీరు తయారు చేసుకోవాలి అనుకున్నారు. చాలా మంచి బ్యూటిఫుల్ షోకేస్ ఐటమ్స్ కూడా మీకు సిల్వర్లో చాలామంది అండ్ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తే ఐదర్ ఇన్ స్వరోస్కీలో కైండ్ ఆఫ్ గ్లాస్లో చేయించుకుంటారు, లేదంటే సిల్వర్ ఐటమ్స్ ఎక్కువగా చేయించుకొని దాని షో ఐటమ్స్ లాగా వాళ్ళు బాగా చూపించుకుంటారు అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే బంగారం ఏదైతే మీకు మైన్స్లో నుంచి బయటకు వస్తుందో దీని క్వాంటిటీ ఇన్ మిల్లీగ్రామ్స్లో ఉంటుందన్నమాట బంగారంది. కానీ అదే మీకు సిల్వర్ క్వాంటిటీ చూసుకుంటే మీకు మైన్స్లో నుంచి యుల్ గెట్ ఇన్ కేజీస్ అనమాట. సో కాబట్టి దీని అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల మీకు దాని ప్రైస్ అనేది గ్రామ్ ప్రకారంగా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని మూమెంట్ ₹1 పెరిగితే గ్రామ్కి ఎంత పెరిగినట్టు అండి? రూపాయి కూడా కాదు, 1 పైసా పెరిగినట్టు. ఎందుకంటే గ్రామ్కి ₹1 పెరిగితే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అదే మీరు 30 కేజీల సిల్వర్ ఫ్యూచర్లో చూసినప్పుడు మీరు అడిగారు కదా, ఒక అరగంటలో 1000 నుంచి 3000 రూపాయలు ఎందుకు పెరుగుతుందంటే దాని నేచర్ అలాంటిది. బికాస్ దాని అవైలబిలిటీ అంత ఉంది కాబట్టి మార్కెట్లో దాని స్పీడప్ కూడా పడిపోవడంలో కానివ్వండి పెరగడంలో కానివ్వండి చాలా ఫాస్ట్ అనమాట. మెయిన్ రీజన్ అది. కానీ మీరు అదే గోల్డ్ చూసుకుంటే అంత అవైలబిలిటీ లేదు. అందుకే కదా మనము ఒక చిన్న ఇయర్ రింగ్ కానివ్వండి, ఒక చిన్న అరతులం రింగ్ చేతికి వేసుకున్న రింగ్ కానివ్వండి, ఆర్ ఏదైనా చిన్న బంగారంతో చేయించుకున్న ఒక నగ కానివ్వండి, ఎప్పుడు కానివ్వండి అది సైజ్ ఎప్పుడు చిన్నగా ఉంటుంది. ఎందుకంటే దాని అవైలబిలిటీ ఎక్కువగా లేదు కాబట్టి. బట్ సిల్వర్ అంటారా, యూ హ్యావ్ కేజీస్ ఆఫ్ కేజీస్ అవైలబుల్. ఇది మొన్నటి దాకా విషయం, అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు వరకు సిల్వర్కి అంత ఇంపార్టెన్స్ లేకుండే. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక్కసారి చైనాలో ఇండియాలో రావడం మొదలుపెట్టిన తర్వాత పైగా కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయని చెప్పి సోలార్ ప్యానెల్స్ వాడటము, ఇవన్నిట్లో కూడా సోలార్లో కానివ్వండి ఈవీలో కానివ్వండి సిల్వర్ తెగ వాడేస్తున్నారు. అంటే ఇప్పుడు సిల్వర్కి ఒక డెస్టినీ అన్నది దొరికిందనమాట. సో దానివల్ల ఏమైందంటే సిల్వర్ రేట్స్ భగ్గుమనే ఒకటిసారి మీకు 70,000 రూపాయలు కేజీ ఉన్న సిల్వర్ కాస్త 1,80,000 రూపాయలు అయిపోయింది మీకు ఈ రోజున. అంటే ఈ రోజున సిల్వర్ వాల్యూ ఏంటో అందరికీ తెలిసిపోయింది మార్కెట్లో. ఇప్పుడు అది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఒక విషయం తెలుసా మీకు, మీరు ఇందాక అడిగారు కదా అరగంటలో ఇంతగానం పెరగడం పడిపోవడము, మీరు నమ్మరు చెబితే గంట లోపల 10,000 రూపాయలు పెరిగిపోయే స్తోమత ఇప్పుడు తెచ్చుకుంది సిల్వర్. అది దాని స్పీడ్ ఇప్పుడు. ఎందుకంటే రేటు పెరుగుతున్న కొద్దీ వొలటిలిటీ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి 10,000 రూపాయలు గంట సేపట్లో పెరిగిపోవడం పెద్ద విషయం కాదు సిల్వర్కి ఇప్పుడు. సో చాలా జాగ్రత్త అండి, ఇట్స్ టూ డేంజరస్. నిన్న ఒక ఫ్రెండ్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆయన కాల్ చేశారు, సార్ నేను ఒక తప్పు చేశాను. నేను ఏమైంది అంటే నేను సిల్వర్ పెరుగుతుందని చెప్పేసి కొంటే అది అరగంట కాదండి 15 నిమిషాలలో 5,000 రూపాయలు పడిపోతే నాకు లాస్ 30,000 రూపాయలు వచ్చిందండి. అంటే నేను షాక్ అయ్యా. ఎందుకు కొన్నానండి? అసలు సిల్వర్ ఈజ్ నాట్ ఫర్ ద వీక్ హార్ట్స్, ఇట్స్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ గాట్ బ్రేవ్ హార్ట్ అనమాట. మీకు చాలా పెద్ద గుండె ఉండాలి, దాన్ని తట్టుకునే శక్తి మీకు ఇవ్వాలి. నేను నిజంగా చెప్తున్నాను, లేకపోతే యూ కెనాట్ బేర్ సిల్వర్. గుర్తుపెట్టుకోండి ఈ మాట. సిల్వర్లో అంత ఈజీగా డబ్బులు సంపాదిస్తారనుకుంటే దానికంటే ఈజీగా మీరు డబ్బులు పోగొట్టుకుంటారు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఈ రోజున సిల్వర్లో ఉన్న December 5th లాట్ అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది. కొత్త ఎక్స్పైరీ స్టార్ట్ అయింది. రేట్స్ కూడా బాగా పెరగబోతున్నాయి. సో లుక్ అట్ ది స్పాట్ మార్కెట్ ఫస్ట్. సో లుకింగ్ అట్ దిస్, ఇక్కడ మనం చూసుకుంటే -4 చూపిస్తుంది కదా, మీకు యాక్చువల్గా చూపిస్తా. ఫ్యూచర్లో మాత్రం చాలా పెరిగింది, 3,500 రూపాయలు పెరిగిందండి. ఓపెన్ అయిన గంట సేపట్లో 3,500 పెరిగింది. అయితే ₹4 ఇది నిన్నటి ప్రకారం కాబట్టి
200 రూపీస్ నిన్న రేట్ ఉంటే ఇవాళ 196 రూపాయలు ఉంది. సో ఇది మనకు క్యారెటేజ్ ఉంటుంది కాబట్టి సింగిల్ ప్రైస్ ఉంటుంది. మీకు కేజీ ప్రకారం చూసుకుంటే 1,96,000 రూపాయలు ఈ రోజు రేట్ అనమాట. కానీ ఒక్క విషయం మీరు ఇక్కడ గమనించాలి, 1,81,786 ఇక్కడ రేట్ నడుస్తే మీకు ఒక విషయం తెలుసా, ఆల్ టైమ్ హై క్రియేట్ చేసి ఎన్ని రోజులైంది? 1 ఇయర్ బ్యాక్ మీరు అంటే ఈ సంవత్సరం మొత్తంలో 1,84,000, ఇదే ఎగ్జాక్ట్లీ వీక్కి కూడా 1,84,743 రూపాయలు. సో లో చూసుకుంటే మీకు 86,000 రూపాయలు లాస్ట్ ఇయర్ ఉంటే ఈ వారం ముందు మీరు చూసుకుంటే 1,63,000 రూపాయలు ఉందండి లో. సో ఇక్కడ మనం ఇంట్రాడే లెవెల్స్ చూసుకున్నాము, 1,84,542, 1,88,386, 1,90,576. రీషా 2 లక్షలు చూసినట్టుగానే ఉందా మన ఈ నెలలోనే. సో జస్ట్ వెయిట్ చేయండి. సో 1,78,508 సపోర్ట్ లెవెల్స్ అండి, 1,76,318 అండ్ 1,72,474. ఇక్కడ దాకా వస్తే ఎంతమంది కొనడానికి రెడీగా ఉన్నారు. కానీ ప్రతిసారి పెరుగుతూనే ఉంటుంది అని చెప్పే కళలు మాత్రం కనకండి. చుక్కలు చూపిస్తుంది, నరకం అంతకంటే ఎక్కువగా చూపిస్తుంది. డోంట్ ప్లే విత్ యువర్ మనీ. జాగ్రత్తగా నాలెడ్జ్ సంపాదించిన తర్వాతే ట్రేడింగ్ గురించి ఆలోచించమని చెప్తాను. దానికోసమే కాల్ చేయండి ఇప్పుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.